ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్స్. వచ్చేసి ఏంటంటే నేను ఆల్రెడీ హైదరాబాద్కి వచ్చేసి రేపైతే 3 వీక్స్ అవుతుంది అనమాట కరెక్ట్గా. సో రేపైతే మళ్ళీ నేనైతే ఊరికైతే వెళ్ళిపోతున్నాను. సో 3 వీక్స్ అంటే 21 days. సో లాస్ట్ సండే కాక లాస్ట్ సండే అయితే వచ్చినా, మళ్ళీ రేపు సండే అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. జస్ట్ 20 days ఉన్నాయి. ఎప్పుడు ఇంత తక్కువ డేస్ ఎప్పుడైతే లేను. ఎప్పుడు వచ్చిన 1 month 1.5 month 2 months కూడా ఉంటుండే. ఈసారి ఇంత తక్కువ డేస్ అయితే ఉన్నాను అనమాట. సో ఎందుకంటే మేము ఊరు నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక పూజ చేసినామని చెప్పినాం కదా, పూజకు సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి. అక్కడ ఉండాల్సి అయితే వస్తుంది. నేను వచ్చి ఇక్కడ ఉంటే అక్కడ ఇబ్బంది అయిపోతుంది. మా హస్బెండ్కి తినేకి కూడా టైం ఉంటలేదు అనమాట. సో అందుకనే ఈ రోజు వచ్చేసి సాటర్డే, రేపు వచ్చేసి సండే, రేపు అయితే బయలుదేరుతున్నాను. ఈరోజు వచ్చేసి అన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళేసి అయితే వద్దామని అయితే అనుకుంటున్నాం. గండిపేట అమ్మవారికి, చిలుకూరుకి అయితే వెళ్ళేసి వద్దామని అయితే అనుకుంటున్నాం. అండ్ నేను స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి మా మమ్మీ వర్క్ చేసేదారు వినాయకుడు ఉంటాడు అన్నమాట. మస్తు మొక్కుకుంటుండే. సో ఆ వినాయకుడు టెంపుల్ కూడా వెళ్ళేసి చాలా డేస్ అయింది. అండ్ మా ఏరియాలో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్. సో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్, వినాయకుడు టెంపుల్ ఇక్కడే ఉంటాయి. చిలుకూరు గొండపేట ఒకటి దూరం అవుతుంది అనమాట. సో ఇక్కడ టెంపుల్స్కి అయితే తప్పదా వెళ్ళేసి అయితే రావాలి. వీళ్ళని రెడీ అయితే చేసిన, మా తమ్ముడు స్నానానికి వెళ్ళిండు. సో నేనైతే రెడీ చేస్తే ఇంక మేమందరం కలిసి వెళ్ళేసి వచ్చేలోపు మా అమ్మ రెడీ అవుతుంది. ఇంక అందరి కలిసి చిలుకూరుగా వెళ్ళిపోతే మా అమ్మ ఇక్కడ టెంపుల్స్ తిరుగుతూనే ఉంటుంది. సో నేను చాలా ఇయర్స్ అనమాట చూసి మా ఏరియాలో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ప్రతి సాటర్డే వెళ్ళి ఏమంటారు ఆంజనేయ స్వామికి అందరు దేవుళ్ళు ఉంటారు అన్నమాట టెంపుల్లో. ఆంజనేయ స్వామికి దీపారాధన వేసేసి వారం వారం ఒక్కొక్క టెంపుల్స్ మస్తు తిరుగుతుండే. చాలా ఇయర్స్ అయిందనమాట. అందుకని మళ్ళీ అందరిని చూసేసి వద్దామని చెప్పేసి మళ్ళీ ఈరోజు కనుక మిస్ అయితే మళ్ళీ నేను వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్కే వస్తా. అందుకే అందరిని చూసేసి వద్దామని అయితే రెడీ అయితే అవుతున్నాము. ఈరోజు అందరు టెంపుల్స్ కంప్లీట్ చేసుకొని రేపైతే వెళ్ళిపోవాలి. సో ఇందాకనే వాటర్ అంతా పట్టేసినాం అనమాట. ఈరోజు యాక్చువల్గా మంచి నీళ్ళు వస్తాయి, మేము ఉండట్లేదు కాబట్టి. డ్రమ్ములు కూడా అన్నీ ఖాళీ అయ్యండి. పని అంతా వేసుకున్నాం. నేను మా అమ్మ కూడా స్నానం చేసుకోవాలి. సో మిగతా పనులు అయిపోయినాయి కదని చెప్పేసి మోటార్ పైకి ఎక్కుతలో సగమే ఉన్నాయి ట్యాంక్లో. కాబట్టి కింద ఫస్ట్ ఫ్లోర్ నుంచి వస్తే ముగ్గురం కలిసి పైదాకైతే మోసం అనమాట. సో సాయంత్రం తాగానికి మా అమ్మ 4 బిందెలు పక్కన అయితే పక్కన పిల్ల పట్టేస్తుందిలే అని అయితే అన్నది. యాక్చువల్గా రోజు మా నాన్న ఇంట్లో ఉంటుండే, నైట్ డ్యూటీ ఉంటుండే అతనికి. ఈ రోజే పగలు డ్యూటీ పడిందంట. నైట్ డ్యూటీ ఉంటే పగలంతా ఇంట్లో ఉంటుండే కదా, సాయంత్రం పట్టేస్తుండే మా నాన్న. సాయంత్రం పట్టలే అనుకున్నాం కానీ ఈరోజు పగలు డ్యూటీ ఉంది. సో తగని ఇంకొకటి పక్కన అమ్మాయి పట్టేస్తుంది అని చెప్పింది మా అమ్మ. రమ్ములన్నీ అయితే పట్టేసుకున్నాం. తొందరగా స్నానం చేసుకొని అన్ని టెంపుల్స్కి వెళ్ళేసి రావాలి. చిలుకూరుకి వెళ్ళి కూడా చాలా ఇయర్స్ అయింది. నేను గండిపేటకి అయితే మొన్న మా అమ్మ దేవా చేసినప్పుడు అయితే వచ్చిన, కానీ గండిపేటకి మొన్న వచ్చినా కానీ మిగతా టెంపుల్స్ అందరికీ చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నా. మా ఏరియాలో ఉండే వెంకటేశ్వర స్వామికి అయితే ఎన్ని ఇయర్స్ వెళ్ళి ఏరియాలోనే ఉంటారు కదా. వచ్చినప్పుడు నేను నెల ఉంటా, 2 నెలలు ఉంటా, వెళ్దాం అనుకుంటా సడన్గా వెళ్ళిపోతాను ఊరికి. ఈ డ్రెస్ వేసుకోవాలా, ఇది వేసుకుంటా. ఇది పర్పులే, ఫ్రాక్ లాక్ ఉంటుంది, కంఫర్ట్ మంచిగా ఉంటుంది. ఇక వీళ్ళదైతే రెడీ చేసేసిన, పోహా చేసింది, టిఫిన్ తినేసిన. సో ఫాస్ట్గా చేసుకోవాలి, లేకపోతే ఇటు టెంపుల్స్ క్లోజ్ చేస్తారంట తొందరగా. అక్కడ టెంపుల్స్ అయితే ఎప్పుడైనా సరే వెళ్ళొచ్చు, కానీ ఇక టెంపుల్స్ 11 లోపే క్లోజ్ చేస్తారంట. చాలా డేస్ అయింది మా ఇంటికి వచ్చి. ఇంకా నేను తొందర లేచి, లేకపోతే 9:30 10 గంటలకు లేస్తుంది. ఈరోజు కూడా 5 గంటలకు అలారం పెట్టుకున్నాం కానీ 7 గంటలకు లేచిన, 7 గంటలకి. సో ఫస్ట్ వచ్చేసి మా ఏరియాలోనే ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చినాము. సో నేను చాలా ఇయర్స్ తర్వాత అయితే వస్తున్నాను ఈ టెంపుల్కి అయితే. మా తమ్ముడు అయితే స్కూటీ అయితే అక్కడైతే పార్క్ అయితే చేసిండనమాట. సో ఆ రోజు అక్కడ ఏదో పూజ కూడా జరుగుతూ ఉంది. సో ఈ టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, ఇంకొక అమ్మవారు ఉంటారు, శివుడు ఉంటారు, భవానీ అమ్మవారు ఉంటారు, ఆంజనేయ స్వామి అందరు ఉంటారన్నమాట. నాగదేవతలు అందరు కూడా ఉంటారు. చాలా పెద్ద టెంపుల్. అప్పుడు చాలా ఎక్కువగా వస్తుండే. నేను వీకెండ్స్ కంపల్సరీ వస్తుండే. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుండే అనమాట. సో కృష్ణుడు రాధ అనమాట. అప్పుడు నేను ఉండే టైంలో అయితే ఇక్కడ కృష్ణుడు రాధ లేదనుకుంటా, నాకు అంతగానో గుర్తుకైతే రావట్లేదు. ఇప్పుడైతే ఎంట్రెన్స్లో అయితే పెట్టారు. ఇక్కడ వచ్చేసి కొనేరు అయితే ఉంటుంది. ఇప్పటికి కొనేరు అయితే ఉంది. హ్యాండ్ వాష్ చేసుకునేది ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇక్కడైతే ఉండేది. ఇప్పుడు చేంజ్ చేసి ఇక్కడైతే పెట్టారనమాట. సో మంచిగా దర్శనాలు అయితే అయిపోయినాయి. చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను. సో ఇక్కడ నుంచి అయితే సాయిబాబా టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో 3 ways అయితే పెట్టేశారు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. అప్పుడు ఓన్లీ 1 way 2 way ఉంటుండే. ఇప్పుడు చాలా రకాలుగా మారిపోయింది టెంపుల్ వచ్చేసి. చాలా మార్పులు అయితే జరిగినాయి. సో నెక్స్ట్ వచ్చేసి సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసినాం. దర్శనం అయితే చేసేసుకొని కిందికి అయితే దిగుతున్నాం అనమాట. సో పంతులు గారు ప్రసాదం అయితే ఇచ్చారు. ఇంకా నేను అదే తినుకుంటా ఇంకా మొత్తం అక్కడ కూడా అంతా కవర్ అయితే చేస్తున్నాను. అసలు సాయిబాబా టెంపుల్ అయితే
మొత్తం చెట్లే ఉంటాయి, అన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఉంటాయి. మా విన్నగాడు కూడా అక్కడ అదే చెప్తున్నాడు, ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చూడు మమ్మీ అని చెప్పేసి. సో మేబీ ఇవన్నీ ఫ్లవర్సే సాయిబాబాకి అయితే యూస్ చేస్తారనుకుంటా. చాలా ఫ్లవర్స్ ఉంటాయి గుడి నిండా. సో గుడి కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళైతే స్కూటీ తీసుకోవడానికి అయితే వెళ్ళారు. నేను ఇంకా ఆ టైంలో అంతా రికార్డింగ్ అయితే చేస్తున్నా. ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్ దగ్గర లోపల, ఇక్కడ వచ్చేసి హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా అందరైతే అక్కడ నుంచి అయితే బయలుదేరేసి, ఇంకా ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నాము. ఇంకా పక్కనే ఇంకొక ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. సో మొత్తం ఆల్ ఓవర్గా నేను అప్పుడు ఏవైతే టెంపుల్స్ తిరిగేదన్నా అవన్నీ టెంపుల్స్ అయితే తిరుగుతున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు హనుమాన్ చాలీస్ అయితే చదివిస్తున్నాడు అనమాట మా ఇద్దరికి. నేనైతే ఆల్రెడీ నాకు వచ్చేసి కాబట్టి నేను ఒకదాన్ని తొందరగా అయితే చదివేసుకున్నాను అనమాట. మా తమ్ముడు వచ్చేసి పిల్లలు దగ్గరైతే చదివిస్తున్నాడు. వాడు చూడండి ఎట్లా చూస్తున్నాడు, చదువురా అని చెప్పేసి అంటున్నాడు కానీ ఊక కూస్తున్నాడు. ఇంకా సో వాళ్ళైతే చదవడం అయిపోయిన తర్వాత మెయిన్గా వచ్చేసి వినాయకుడి టెంపుల్. నా స్కూల్ డేస్లో అయితే ఏమన్నా వస్తుండే వాళ్ళమా, నేను మా తమ్ముడు సైకిల్ తొక్కుకుంటా. మరి మా మమ్మీ అయితే ఇక్కడే వర్క్ చేస్తారు అనమాట, ఈ అపార్ట్మెంట్లో. చాలా మా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఇక్కడ చాలా ఉన్నాయి ఈ అపార్ట్మెంట్స్ లోపల. ఈ మెయిన్గా ఇతనైతే వినాయకుడు తిరుగుతుండే మేమైతే. సో చాలా ఇయర్స్ అదనమాట చూడడానికి అయితే వచ్చినాను. ఇప్పటికీ ఇన్ని ఇయర్స్కి అయితే మళ్ళీ అతనైతే చూసి దర్శనం అయితే చేసుకున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను కదా, సో అక్కడైతే ఉయ్యాలు అవి ఉండేవి. మా చిన్నప్పటి నుంచి మస్తు ఆడుకుంటుంటే అసలు చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడైతే. చూడండి ఆ స్లైడ్ అయితే అప్పుడు లేకుండే, ఇప్పుడు కొత్తగా పెట్టినట్టున్నారు. కొంచెం ఉయ్యాలలో ఆడుకునే దగ్గర, పార్కింగ్ దగ్గర, అదే పిల్లలు ప్లే గ్రౌండ్ దగ్గర కొంచెం చాలా మార్పులు అయితే జరిగినాయి అనమాట. కానీ చాలా డేస్ తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది దర్శనం చేసుకున్నందుకు. పండి టైం అవుతుంది, పండి ఇప్పటికి ఒకటే ఇంట్లోనే. ఫస్ట్ గండిపేటకా అమ్మ, ఫస్ట్ గండిపేటకా చిలుకూరుకారా ఏమాయరా పండ్లు రాలిపో. బెల్ట్ తీసుకొని ఏం చేసుకోరా? ఏ నడువుండే టైం అయింది ఇప్పటికే. ఏం చేస్తున్నావు విన్ను? ఏమవుతు పను టైం గుడికి పోయేటప్పుడు ఏడవకూడదు, గుడికి పోతున్నాం కదా. ఏ టైం అవుతుంది రండ్రా విన్నా నడు. లడ్డు ఏం చేయాలి, గుడిపోతున్నాను నడుతా. ఇప్పటికే మస్తు టైం అయిందా? పండ్లు తీసుకున్నా రావిన్ను పాండి చెప్పులు ఇది జాగమ్మకి చెప్పులు వేసుకొని రండి. చెప్పులు వేసుకో, జాగమ్మకి చెప్పులు వేసుకుందిరా. ఉండండి పద బాగుంది. ఎండ కొడుతుందిరా, తప్పు నడవండిరా. నీళ్ళు తీసుకో. తీసుకున్నా ఫ్యాన్లు బంద్ చేసిన 2 బాటిల్స్ తీసుకోండి అయితే. ఇది ఒకటి అదొకటి సరిపోతుందిలే, కావాలంటే ఆడ పోసుకుందాం మళ్ళీ. సో నెక్స్ట్ వచ్చేసి గండిపేట టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సో అమ్మవారిని చూడండి ఎంత ముద్దుగా అలంకరించుడు. నేనైతే చాలాసేపు అసలు ఊకే అట్లా చూస్తూ నిల్చుండిపోయినాను. అసలు ఎంతో ముద్దుగా, ఎంతో అమాయకంగా, పేదగా ఇట్లా చూస్తుంది అన్నట్టుగా అనిపించింది. ఎంత క్యూట్గా ఉంది కదా అమ్మవారు అయితే. ఇంకా అమ్మవారి పక్కనే ఇంకొక విగ్రహం కూడా ఉన్నారన్నమాట. అమ్మవారు కూడా చాలా బాగున్నారు కదా. నేనైతే వీడియో అయితే తీసుకున్నాను అనమాట మంచిగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేమైతే కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఉంటుంటే వీళ్ళిద్దరు వచ్చేసి సింహం ఎక్కుకుంటూ ఆడుకుంటూ అయితే ఉన్నారనమాట. సో ఇక్కడ మేమందరం అయితే ఇంకా మా అమ్మ, మా తమ్ముడు, మేము ఇంకా పక్కనే అమ్మవార్లు కూడా ఉంటారు కదా, అందరికీ కాయలు తీసుకున్నాం అనమాట. కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటూ ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి పుట్టలో నాగమ్మవారు అనుకుంటా, వెనకలంతా పుట్ట కూడా ఉంది.
సో ఈ అమ్మవారిని కూడా దర్శనం అయితే మంచిగా చేసుకున్నాము. సో మస్తు అలంకరించారు కదా అమ్మవారికి, చీర గీర అంతా మంచిగా కట్టి. ఇక్కడ రండి, గణపతికి మొక్కుతురు రండి, రారా. నీ అన్నీ గుర్తుంటాయి కదా, లాస్ట్ టైం వచ్చినప్పుడు అర్జెంట్ ఎలాంటి అక్కడ ఓపించింది. సో నెక్స్ట్ వచ్చేసి గుట్టపైకి అయితే వచ్చినాము. గండిపేటలోనే అనమాట. గుట్టపైన కూడా శివుడు టెంపుల్ కట్టారు కదా, సో ఇక్కడ ఇతను వచ్చేసి వినాయకుడు అనమాట. సో మధ్యలో వచ్చేసి నంది ఎదురుగా ఇంకా ఆబ్వియస్లీ శివుడు ఉంటాడు కదా. సో అంటే శివుడు నంది పక్కన అక్కడ సైడ్ శివుడికి రైట్ హ్యాండ్ సైడ్ అయితే గణపతి ఉన్నారు. సో చూడండి, రీసెంట్గా 2 years అయిందంటే ఇక్కడైతే ఈ టెంపుల్ అయితే కట్టి. సో మేము వస్తూ ఉంటాం అనమాట. అమ్మవారికి వచ్చినప్పుడల్లా పైన గుట్ట కూడా ఎక్కేసి శివుణ్ణి, ఇక్కడ ఈ అమ్మవారు వచ్చేసి పార్వతి అమ్మవారు అనమాట. పార్వతి అమ్మవారిని వినాయకుని దర్శనం చేసుకుంటూ అయితే ఉంటాము. సో ఇక్కడే పక్కనే చూడండి, ఈ టెంపుల్ పక్కనే అసలు వ్యూ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉంది కదా, కొండలు అదంతా మస్తుంది. లాస్ట్ టైం మమ్మీ వాళ్ళు దేవర చేసినప్పుడు సంక్రాంతి టైంలో ఏమో చేసారు, ఫుల్ కొండ పైనుంచి కొండ కింద దాకా మొత్తం కైట్లు ఎగిరేస్తూ మస్తు అసలు ఒక జాతర, ఒక హడావిడిలాగా మస్తు జరిగిండే. సో ఇప్పుడు వచ్చేసి రష్ లేని టైంలో వచ్చినాం కదా, కాబట్టి పెద్ద పబ్లిక్ అయితే లేరనమాట. మంచి ప్రశాంతంగా మంచిగా అయితే అన్ని దర్శనాలు అయితే చేసుకొని చాలాసేపు ఇక్కడ కూర్చొని కొబ్బరికాయలు కొట్టుకుంటాయి కదా, వాళ్ళైతే ఎక్కడ పోయినా కొట్టుకుంటూనే ఉంటారు. మామ అల్లుళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ అయితే ఉన్నారు. లాస్ట్ టైం ఇక్కడ మమ్మీ వాళ్ళు దేవరైతే వేసారనమాట. సో అదే చూపిస్తుంది మా మమ్మీ నాకు. సో నెక్స్ట్ వచ్చేసి చిలుకూరుకి అయితే వచ్చేసినాం అనమాట. సో మార్నింగ్ నుంచి అసలు ఏమీ తినలేదు. చిలుకూరుకి వెళ్ళేలోపు 3:30 ఏమో అయిందనుకుంటా. సో 3:30 అవుతుంది. సో ఫస్ట్ అయితే తినేద్దామని చెప్పేసి తినడానికి అయితే హోటల్కి అయితే వెళ్ళిపోయినాము. పిల్లలు కూడా అసలు ఏం తినలేదు. మార్నింగ్ పోహ కూడా ఏదో కొంచెం తినేసినాం, బయలుదేరినాం. టైం అయిపోతుందని. ఎందుకంటే అన్ని టెంపుల్స్ ఈరోజే దర్శనం చేసుకున్నాం కదా. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సరిగ్గా తిండిపోయిన ఫోకస్ పెట్టలేమంటే, అందుకే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళగానే తినేసినాం. ఇక్కడ వచ్చేసి పిల్లికి ఇంకో పిల్లి పుట్టినట్టుంది. దాన్ని ఎట్లా మంచి కాపాడుకుంటుందో చూడండి, ఎవరి దగ్గర కూడా రానివ్వట్లేదు. సో ఈ చెట్టుకు వచ్చేసి ఎన్ని ముడుపులు కట్టినా చూడండి. ఇక్కడే మా చిన్నోడు చూడండి, ఇంకా బొమ్మలు సరిపోలేదని చెప్పేసి షేడ్ స్కూట్ ఇట్లా చూస్తుండో, చెట్టు నిండా ముడుపులు ఉన్నాయి. చెట్టు అసలు మొయ్యలేకపోతుంది చూడండి. నేను స్కూల్ టైమింగ్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నాను కానీ ఎప్పుడు ముడుపులకి అయితే కట్టలేదు. కానీ ఈసారి ఎందుకో నాకు కట్టాలనిపించింది. మమ్మీ కట్టు ఏదైనా కోరుకొని అని చెప్తే ఫస్ట్ టైం అసలు ఎక్కడ ముడుపులు కట్టేదని ఈ టెంపుల్ అయితే ఒక ముడుపు కట్టుకొని కోరుకొని అయితే వచ్చిన. చూపి ఫోన్ పే చూపి. అవ్వ చూడండి, దర్శనం అంతా అయిపోయి బయటకు వస్తున్నప్పుడు డబ్బులు ఏమని అయితే అడిగింది అనమాట. డబ్బులు లేవమ్మా, చిల్లర లేవు, అంత ఫోన్పే ఉన్నాయంటే నా దగ్గర కూడా ఫోన్పే ఉంది, ఇందులో అని చెప్పేసి చూపిస్తుంది. ఫస్ట్ టైం అసలు నేనైతే షాక్ అయిపోయినా, అసలుకి నవ్వలేకపోయినా. ఫోన్పే తీసి అసలు మళ్ళీ లోపల దాసి పెట్టుకుంది అనమాట. టవల్ కప్పి చీర కప్పి దాని లోపల నుంచి తీసి చూపిస్తే అప్పుడు డబ్బులు వేసేసి అయితే వచ్చినాం. సో ఈరోజు పొద్దున నుంచి టెంపుల్స్కి తిరిగి 11 గంటలకి స్టార్ట్ చేసినాం. 10 నిమిషాలు తక్కువ, ఇప్పుడు పావు దాకా 7 అవుతుంది. ఇప్పుడు వచ్చినాం, అన్ని టెంపుల్స్ అయితే తిరిగేసి. సో ఆడాడ వీడియోస్ అయితే తీసిన, వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉంది వీడియోస్కి. వాయిస్ చేయకుండా నార్మల్గా తీసేసిన అనమాట. అన్ని దగ్గర అసలుకి ఫుల్ రష్. అందులో ఎక్కడ ఫొటోస్ అనేది అలవ్ లేదనమాట. కొన్ని దగ్గర అలవ్ ఉన్న దగ్గర అయితే తీసినా, కొన్ని దగ్గర నార్మల్గా తీసినా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అయితే పెట్టాలి. లేకపోతే ఇంతకుముందు నేను వచ్చినప్పుడు హైదరాబాద్వి కొన్ని వీడియోస్ ఉండే అనమాట నా దగ్గర. ఇప్పటిదాకా నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇప్పటిదాకా నేను ఎడిటింగే చేసి పెట్టలేను. అవన్నీ పెడతా, లేకపోతే ఇదే వీడియోకి వాయిస్ ఓవర్ అని ఇచ్చి పెడతా. సో ఈరోజు అంతా దేవుల దర్శనాలకే అయిపోయింది అనమాట. సో హ్యాపీగా అంతా అయిపోయింది. ఇంకా రేపైతే ఊరికైతే బయలుదేరుతున్నాము. వీళ్ళు చూడండి, ఇగో నేనైతే శివ పురాణం, గరుడ పురాణం, మా హస్బెండ్కి ఒకటి, నాకొకటి, శివకోటి రాసి. అరే ఎవరైనా బుక్లను మంచం మీద పెడతారా? నేను కుర్చీలో పెడితే. ఇంకా 2 శివకోటి బుట్టే 2 శివకోటి రాసేటివి తీసుకున్నా. శివపురాణం, గరుడ పురాణం చదువుకోవడానికి తీసుకున్నా. మా హస్బెండ్కి ఒకటి, నాకోటి. మా బుక్కులు డిక్కిలేసి ఒత్తి పడేసి ఎట్లయినా చూడు. ఇవి తినేటిగా, ఇవి తరుంగాడు తీసుకున్నా. అన్నీ ఆడు ఉన్నే పోరా సంచిలా. లైట్ ఎందుకు బంద్ చేస్తున్నావు? నేను వచ్చేసి గాజులు తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలేదన్నమాట.
2 జతలు స్టిక్కర్స్ ఒకటి తీసుకున్నా. ఈ పెన్నులు వచ్చేసి చిలుకూల శివాలయంలో 2 పెన్నులు అయితే స్టూడెంట్స్కి ఒకటే ఇస్తామని చెప్పేసి అయితే ఇచ్చారు. మా తమ్ముడు నేను జాబ్ చేస్తా, ఆయన సరే నాకు నోట్స్ రాసుకునేది ఉంటుంది, ఇస్తారా అంటే ఇవ్వలేదు, ఓన్లీ స్టూడెంట్స్కే అంట. సో పింక్ ఒకటి గ్రీన్ ఒకటి ఇచ్చారు. సో ఇంకోటి మా తమ్ముడి దగ్గర ఉంది. ఎప్పుడు ఇస్తారనమాట, మేము స్టూడెంట్స్ ఉన్నప్పుడు కూడా వెళ్తుండే కదా. సో నా 10th ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఇస్తుంటే ఆ 10th ఇంటర్ అదే పెన్, అక్కడ ఇచ్చిన పెన్ తోటే రాసినట్టున్నాను నేను. ఇంకో చేత స్టిక్కర్ ప్యాకెట్ ఉండే లేదు. అరే ఇంకో స్టిక్కర్ ప్యాకెట్ కనిపిస్తలేదు, ఏడబోయిందిరా? 2 కదా నేను తీసుకుంది. మీరు ఇందాక బొమ్మలు తీసిరు కదా, వీలైతే ఇగో ఇటు ఉంది కదా, కాదా? వీలైతే లేదు, మొత్తం కవరే తీసి చూసిన, తీయకు నువ్వుకే బుక్స్. ఇవొకటి అవొకటి అవొకటి ఇవొకటి అని చెప్పేసి ఆడ ఓంగని ఒక బొమ్మలు కావాలంటారు, ఒకదానికి ఏడుస్తారు. ఇక ఏమేమో తీసుకున్నారు. ఇది ఒకటి తీసుకున్నారు, ఈ కార్ ఒకటి తీసుకున్నారు, బైనో దాన్ని ఏదో అంటారు, అదేంటిరా మెడల్ వేసుకునేది. స్టిక్కర్ కూడా ఇందులో ఇట్లా పడిందేమోరా. ఇంకో చేత స్టిక్కర్ కూడా తీసుకునేగా. అమ్మ చూడండి, తులసి తోరణం తీసుకుందాడా, అగో ఏడబడింది. దీన్ని ఏమో అంటారు, దీని పేరు గుర్తొస్తలేదు. ఇదొకటి తీసుకున్నారు. ఇవన్నీ సరిపోక ఇంకా వీడు ఏడుస్తుండ వచ్చేటప్పుడు. నేనైతే ఇగో మూసుకొని వంట చేసుకో. ఇదొక చేత స్టిక్కర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇగో వీళ్ళు వచ్చేసి నాకు ఊర్లో ఉన్నప్పుడు ఈ బొమ్మల కోసమే హైదరాబాద్కి ఎప్పుడు వెళ్తాం అన్నారు. తీరా ఇప్పించేటప్పుడు అయితే ఏడుస్తున్నారు. ఇవో అంటే ఇవి కాదంట, వేరేవే కావాలంట. ఇంకా కార్ ఒకటి ఇవొకటి ఏమేమో తీసుకున్నాయి. అయినా సరే లాస్ట్కి ఇంకా తక్కువ పడే చిన్నోడు బాగా ఏడ్చిండు, ఇది కావాలి అది కావాలి. యానిమల్స్ కావాలని అడిగిండు. మా తమ్ముడు ఇప్పిన ఇంకా పోతే యానిమల్స్ వద్దు కార్ కావాలంటున్నాడు. మొన్న మా ఊరు జాతరలో తీసుకునేవి అవన్నీ ఉన్నవే కావాలంట. అండ్ మళ్ళీ నేను వచ్చేసి మా తమ్ముని చౌమీన్ తీసుకురామని చెప్పి అయితే పంపించినమాట. వెదర్ చల్లగా ఉంది, మధ్య వర్షం కూడా సన్నం పడింది. సో మేము ఎంటర్ అవుతున్న కొన్ని ప్లేసెస్లో కూడా బాగా ఫుల్ పడిపోయినట్టుంది. రోడ్లంతా బాగా పచ్చిగా ఉండే. మేము వచ్చే టైంకి తగ్గిపోయింది, అక్కడక్కడ చినుకులు పడ్డాయి. మస్తు క్లైమేట్ చల్లగా ఉందని చెప్పేసి చౌమీన్ తెప్పించుకుంటున్నాం. సో మధ్యాహ్నం అయితే అక్కడ లంచ్ అయితే చేసినాము. సో అవంతా కూడా వీడియో చేసిన, వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేది ఉంది. సో ఇచ్చైతే పెట్టుకోవాలి వీడియో ఈరోజు. ఎట్లా ఇస్తామేమో ఈ లొల్లికి ఇదంతకి వాయిస్ ఓవర్ ఎట్లా చేయాలో అర్థమవుతుంది. అందుకనే ఒకవేళ వాయిస్ ఓవర్కి ఇచ్చేటటువంటి ఇదే వీడియో పెడతా. లేకపోతే నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వీడియో ఉందని చెప్పినా కదా, అది కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేదినట్టుంది. ఏదో ఒకటి అయితే పెట్టాలి తప్పదు, డైలీ 1 బ్లాగ్ పెడతా కదా. సో ఇంత ఇవాళ వీడియో గురించి అయితే లైక్ చేయండి. బాయ్.